ద్రవిడ రాజకీయాలు రోజురోజుకు రక్తి కట్టిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో నేతలు మాటలకు పదును పెడుతున్నారు. ఎవరి వ్యూహాలతో వారు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇప్పుడు అదే కోవలో చేరిపోయారు టీవీకే అధినేత విజయ్. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పనితీరును ఎడ్డగడుతూ ఫ్యూచర్కి గట్టి పునాదులు వేస్తున్నారు. అందుకు ఆయన ఓ వ్యక్తితో డీల్ కుదుర్చుకున్నారట. ఇందుకీ విజయ్తో డీల్ కుదుర్చుకున్న ఆ వ్యక్తి ఎవరు? తమిళ రాజకీయాల్లో విజయ్ దూకుడు. సీరియస్గా రాజకీయాలపై ఫోకస్. భారీ ఎత్తున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ. పీకేతో జట్టు కట్టేందుకు సిద్ధమైన విజయ్. విజయ్ పర్యటనకు సిద్ధమైన రూట్ మ్యాప్. జాతీయ స్థాయిలో బీజేపీకి సేవలందించిన పీకే. జగన్ నేతృత్వంలోని వైసీపీకి వ్యూహాలు. తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి శరవేగంగా దూసుకువెళుతున్నారు. ఇప్పటికే తమిళిగ వెట్రిగా కజగం పేరిట రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్ ఒకంత సీరియస్గానే రాజకీయం చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో విజయ పార్టీ భారీ ఎత్తున రంగంలోకి దిగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో విజయ పార్టీ తమిళ రాజకీయాల్లో తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ అంచనాలు నిజమన్నట్లుగా విజయ్ కూడా ఇకపై సినిమాలు చేయనని, ఇక ఫుల్ టైమే రాజకీయాలకే కేటాయిస్తానని కూడా ప్రకటించారు. తాజాగా విజయ్ రాజకీయాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్తో జతకట్టేందుకు విజయ్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ దిశగా పీకేతో ఇప్పటికే విజయ్ మాట్లాడారని, విజయ్ ప్రతిపాదనను పీకే కూడా ఓకే చెప్పారని కూడా తెలుస్తోంది. అయితే వారిద్దరి మధ్య ఉన్న ఇప్పటిదాకా ఒప్పందం ఏదీ జరగలేదు. త్వరలోనే అది కూడా పూర్తి కాబోతుందని విజయ్ సన్నిహితులు చెబుతున్నారు. ఒప్పందం పూర్తి కాగానే పీకే రంగంలోకి దిగేందుకు సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో బీజేపీకి సేవలందించిన పీకే మోదీ నేతృత్వంలోని ఎన్డీఏను అధికారంలోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పీకే జగన్ నేతృత్వంలోని వైసీపీకి వ్యూహాలను అందించారు. ఫలితంగా జగన్ను కూడా పీకే సీఎం చేశారు. ఈ నేపథ్యంలోనే పీకే రాజకీయ వ్యూహాలంటే దేశంలోని ప్రతి పార్టీ కోరే పరిస్థితి వచ్చింది. అయితే రాజకీయ వ్యూహాలు అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన ఐపాక్ను వదిలేసిన పీకే ఇప్పుడు వ్యక్తిగతంగానే ముందుకు సాగుతున్నారు. ఇటీవలే ఆయన ఢిల్లీకి వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ మంత్రి నారా లోకేష్తో సైతం భేటీ అయ్యారు. తాజాగా విజయ్తో భేటీ తర్వాత పీకే మరొక సంస్థను ఏర్పాటు చేసి దానితో విజయ పార్టీకి సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నట్లు ఒక సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే విజయ్తో చర్చలు పూర్తయిన నేపథ్యంలో విజయ్ రాజకీయ ప్రస్థానం కోసం పీకే ఒక రూట్ మ్యాప్ను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది. దీని ప్రకారం జగన్ మాదిరిగానే విజయ్తోనూ పీకే ఒక భారీ పాదయాత్రను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పాదయాత్ర కుదరకపోతే బస్సు యాత్రను అయినా విజయ్తో చేయించాలని కూడా పీకే తీర్మానించారట. చూడాలి మరి ఎంతవరకు జరగబోతుందో ఈ పాదయాత్ర.